నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్యారణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 55 సర్గలు పూర్తి చేసి 56వ సర్గలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 12 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అచింతయిత్వా బాణౌఘాన్ శరీరే పతితాన్ కపిః అకంపనవదార్థాయ మనోదద్రే మహాబలః. మహాబలశాలి అయిన హనుమంతుడు తన శరీరం మీద పడుతున్న బాణాలకు ఏమాత్రం లెక్క చేయకుండా ఆ అకంపుని చంపడం కోసం మనస్సులో నిర్ణయించుకున్నాడు. ప్రహస్య మహాతేజ హనుమాన్ మారుతాత్మయా విద్యుద్రావతత్రక్ష కంపయన్నివ మేదిని. వాయుపుత్రుడైన హనుమంతుడు పెద్దగా ఒక్క నవ్వు నవ్వి భూమిని కంపింపచేసేటట్టుగా ఆ రాక్షసుడి మీదకి వెళ్ళాడు. తస్యాధనర్ధమానస్య దీప్యమానస్య తేజస బభూవ రూపం దుర్దర్శం దీప్తస్యేవ విభావసౌ. అప్పుడు హనుమంతుడి రూపం ఎట్లా ఉందయ్యా అంటే మండే అగ్నిలాగా చూడశక్యం కాకుండా ఉంది. ఆత్మానం త్వప్రహరణం జ్ఞాత్వా క్రోధ సమన్విత శైలముత్పాటయామాస వేగేన హరిపుంగవ. పాపం హనుమంతుడికి తన చేతిలో ఆయుధం లేదు అన్న సంగతి కూడా తెలియదు. అంటే అంత ఉద్రేకంతో ఉన్నాడనమాట. వెంటనే గ్రహించాడు. ఆ తర్వాత కాసేపటికి ఓ పెద్ద పర్వతాన్ని ఆయుధంగా చేసుకున్నాడు, ఎత్తేసాడు. గృహీత్వా సుమహాశైలం పాణినైకేన మారుతి స వినజ్య మహానాదం భ్రామయామాస వీర్యవాన్. వెంటనే ఆ పర్వతం ఎత్తంగానే పెద్దగా సింహనాదం చేసి తతస్థాభి రుద్రావ రాక్షసేంద్రమకంపనం పురాహి నముచిం సంఖ్యే వజ్రేనేవ పురంధర. పురంధరుడు తన వజ్రంతో, పురంధరుడు అంటే ఇంద్రుడు, ఏ విధంగా నముచి అనేవాడి మీద వెళ్ళాడు అలా రాక్షస నాయకుడైన ఆ అకంపుడి మీదకి శీఘ్రంగా వెళ్ళాడు హనుమంతుడు. అకంపనస్తు తదృష్ట్వా గిరిశృంగం సముజ్జితం దూరాదేవ మహాబాణైరర్ధచంద్రైరదారయత్. వాడు మామూలు వాడు కాదు. వెంటనే ఆ అకంపనుడు అర్ధచంద్రాకారం లేని పెద్ద బాణాలతో ఆ పర్వతాన్ని చీల్చివేశాడు. తం పర్వతాగ్రమాకాశే రక్షోబాణ విధారితం వికీర్ణం పతితం దృష్ట్వా హనుమాన్ క్రోధమూర్ఛితః. అలా ఆకాశంలోని రాక్షసుడి బాణం చేత తన చేత ఉన్న ఆ పర్వతంనే ఆయుధం ముక్కలు ముక్కలు చేయబడ్డం చూసి హనుమంతుడు చాలా కోపించాడు. సోస్వకన్నం సమాసాధ్య రోషదర్శ దర్పాన్వితో హరి పూర్ణముత్పాటయామాస మహాగిరిమివోచ్ఛ్రితం. రోషం దర్పంతో ఆ హనుమంతుడు ఒక మధ్య చెట్టును సమీపించి దాన్ని పెకరించాడు. తం గృహీత్వా మహాస్కందం స్వస్వకర్ణ మహాద్యుతి ప్రకృత్య ప్రయాప్రిచ భ్రామయామాస భూతలే. వెంటనే ఆ మధ్య చెట్టుని పట్టుకొని గిరగిర తిప్పాడు. ప్రథావన్నుర్వేగేన భవంజ తరసాద్రుమాన్ హనుమాన్ పరమక్రుద్ధైశ్చారణై ధారయన్మహీం. పాదన్యాసంతో భూమిని బద్దలు కొడుతూ మహావేగంతో ఆ చెట్టును పట్టుకొని పరిగెత్తుతూ దారిలో అనేక వృక్షాలని విరక్కొట్టాడు. గజాంశ స గజారోహాన్ పరథాన్ రథినస్తదా జగాన హనుమాన్ భీమాన్ రాక్షసాంశ పదాతిగా. దారిలో ఉన్న అనేక మంది రథాలతో కూడిన రథికుల్ని, ఏనుగుల్ని, కాల్బంట్లుని అంటే సైన్యాన్ని చంపాడు. తమంతగమివ క్రుద్ధం సద్రుమం ప్రాణహారిణిం హనుమంతమభిప్రేక్ష రాక్షసాభిప్రతుద్రు. అలా ప్రాణాలు తీస్తూ కోపించిన ఎముళ్లాగా ఉన్న
హనుమంతుని చూసి రాక్షసులందరూ మళ్ళీ పారిపోయారు. తమా పతంతం సకృద్ధం రాక్షసానాం భయావహం దదర్శ కంపనో వీర చుక్షోభవ చననాథ. ఆ హనుమంతుణ్ణి అకంపనుడు చూసి క్షోభించిన వాడై పెద్దగా అరిచాడు ఒక కరుపు. స చతుర్దశ బిర్బాణైర్ నిశతై దేహధారణై నిర్భిభేద మహావీర్యన హనుమంతమ కంపన. వెంటనే 14 బాణాల చేత హనుమంతుణ్ణి చీల్చి చెండాడాడు. స తథా విప్రకీర్ణస్తు నారాచై సితశక్తి హనుమాన్ దదృశే వీర ప్రరూఢైవ సానుమాన్. ఆ విధంగా శరీరం మీద అన్ని బాణాలు గుచ్చుకొని శరీరం చీల్చివేయబడగా హనుమంతుడు ఎలా ఉన్నాడంటే చెట్లు మొలిచిన పర్వతంలాగా ఉన్నాడు. విరరాజ మహావీర్యో మహాకాయో మహాబల పుష్పితాశోక సంకాశో విధూమ ఇవ పావక. మహాబల పరాక్రమంతో ఆ హనుమంతుడు అప్పుడే పుష్పించిన అశోక వృక్షంలాగా కనబడ్డాడు. ధూమం లేని అగ్నిలాగా కనబడ్డాడు. తతోన్యం వృక్షముత్పాట్య కృత్వా వేగమనుత్తమం శిరస్య బిజగణాసు రాక్షసేంద్రమ కంపనం. తర్వాత మళ్ళీ వెంటనే ఇంకో వృక్షాన్ని పిగిలించి వాడి శిరస్సు మీద అకంపనుడి యొక్క శిరస్సు మీద కొట్టాడు. స వృక్షేణ హతస్తేన సక్రోధేన మహాత్మన రాక్షసో వానరేంద్రేణ పపాత చ మహారాజ. అలా కొట్టగానే వాడు వెంటనే ప్రాణాలు వదిలాడు. తదృష్ట్వా నిహతం భూమౌ రాక్షసేంద్రమకంపనం వ్యధితా రాక్షసా సర్వే క్షితికంపైవ ద్రుమా. చచ్చి నేలపై పడి ఉన్న ఆ కంపుడిని చూసి రాక్షసులందరూ కూడాను చాలా వ్యధ చెందారు. చక్త ప్రహరణ సర్వే రాక్షసాస్తే పరాజిత లంకామభీయుస్త్రాసాద్వానరైస్త్రైర విద్రుత. ఓడిపోయిన రాక్షసులందరూ కూడాను ఆయుధాలు వదిలేసి పరిగెత్తుతుంటే వానరులు వాళ్ళని తరుముతూ ఉన్నారు. తే ముక్తకేశ సంభ్రాంత భగ్నమారా ప్రాజిత స్రవచ్చ మజరైలంగారంగ ససంతో విప్రదుద్రువు. చెమట కారుతున్న శరీరాలతో రొప్పుతూ పరిగెత్తుతున్నారు ఆ మిగతా రాక్షసులందరూ కూడా. అన్యోన్యంతే ప్రమద్రంతో వివిశున్న వృష్టతశ్చేతు సమ్మూఢ ప్రేక్షమానా ముహుర్ముహు తేషు లంకాం ప్రవిష్టేషు రాక్షసేషు మహాబల సమేత్య హరయ సర్వే హనుమంతమ పూజయన్ సోపి ప్రహుస్తస్తాన్ సర్వాన్ హరీన్ సంప్రజ్య పూజయాత్ హనుమాన్ సత్వసంపన్నో యథార్కాం అనుకూలత వినే దృశ్యధ ప్రాణం హరయో జితకాశిన చక్రుషుశ్చ పునస్తత్ర సప్రాణానేవ రాక్షసాన్ సవీర శోభామభజన్ మహాకవి సమేచ్చ రక్షాంసి నిహచ్చ మారుతి మహాసురం భీమమిత్రనాశన విష్ణుర్యథైమర్వోరుబలం చముముఖే అపూజయన్ దేవగణాస్తథా కపిం స్వయం చ రామో అతిబలశ్చ లక్ష్మణ తథైవ సుగ్రీవం కాప్లవంగమా విభీషణశ్చైవ మహాబలస్తదా. భయంతో పారిపోయేవాళ్ళు మాటిమాటికి వెనక్కి చూస్తున్నారు, ఎక్కడ మళ్ళీ వచ్చి చంపుతాడని. ఆ తర్వాత లంకలో ప్రవేశించారు ఆ రాక్షసులు. మహాబలుడైన హనుమంతుడు కూడా ఆ వానరులందరినీ కూడాను, తనతో యుద్ధం చేసిన వాళ్ళందరినీ కూడాను అనుకూలంగా ఉండే రీతిలో గౌరవించాడు. ఆ తర్వాత వానరులందరూ కూడా పెద్దగా ధ్వని చేస్తూ జయ జయ ధ్వానాలు చేస్తూ ఉండగానే మరి చేస్తూ వాళ్ళ వెంట పరిగెత్తి ఆ రాక్షసుల్ని ఈడ్చి పారేశారు. మహాసురుల్ని మధుకైటబుల్ని చంపిన విష్ణువులాగా వీర శోభతో ప్రకాశించాడు హనుమంతుడు. మరి అప్పుడు దేవతాగణం, స్వయంగా రాముడు, అలానే ఎంతో బలం గల లక్ష్మణుడు, సుగ్రీవుడు, ఈ వానరులు అందరూ కూడాను, విభీషణుడు కూడా హనుమంతుడిని పూజించారు. ఇచ్చార్సే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే షట్పంచాశంసర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 56వ సర్గ. రేపు 57వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.